హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికి. ఫ్రెండ్స్ చూడండి, మంచిర్యాలకు గోదావరికి మాల వేసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేము అందరం వెళ్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది మా ఊరి నుండి ఈ రోజున మాలధారణ చేసుకుంటున్నారు. మేము ఆటోలో వెళ్తున్నాం, కొంతమంది బైక్ల మీద వెళ్తున్నారు. సుమారుగా ఈరోజు ఉగాది పర్వదినం మంచి రోజు అనే ఉద్దేశంతో ఒక 20 మంది వేసుకుంటున్నాము. 11 రోజుల మాల దీక్ష. చూడండి ఫ్రెండ్స్, మేము అక్కడ బట్టలు కొనేటప్పుడు గోదావరిలో మాలధారణ చేసుకునే సమయంలో ముందు అవన్నీ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ చూడండి, ఇంకో మా వాళ్ళు కూడా వస్తున్నారు, బైక్ మీద వస్తున్నారు. చూడండి, హాయ్ చెప్పు ఫ్రెండ్స్. ఇంకో మా ఊరి వాళ్ళే, వీళ్ళు కూడా బైక్ మీద వస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, మేము మంచిర్యాలకు చేరుకున్నాం. మంచిర్యాలలో ఇప్పుడు బట్టలు కొనుక్కుంటున్నాం అందరం. ఇంకో ఇవన్నీ బట్టలు అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ బట్టలు కొనుక్కొని గోదావరి అంటే గంగా, ఇక్కడ గంగా అంటాము, గంగకి వెళ్ళి మాలధారణ చేసుకోవాలి. ఇక్కడ బట్టలు కొంటున్నాం. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మాకు బట్టలు బిల్లు చేస్తున్నాడు. మాలలై, బట్టలై, లుంగీలు, కండువా, అంగీలు, బొట్టు, చాలీస, జపమాల ఇవన్నీ తీసుకుంటున్నాం. బిల్లు చేస్తున్నాడు ఈ ఓనర్ స్వామి. చూడండి, జై శ్రీరామ్. మామిడి కట్టుకుంటా ఇప్పుడే కదా. అయిందా షాపింగ్? ఫ్రెండ్స్ చూడండి, మాల తీసుకోవడానికి హాయ్ చెప్పుర్రి. మాలలు తీసుకుంటున్నాం. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, మాలలు వేసుకున్న తర్వాత మధ్యలో లింకులు పోతాయి కాబట్టి ఈ విధంగా ముందు చెక్ చేసుకోవాలి. లింకులు కరెక్ట్ ఉన్నాయి లేదా సార్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. లింకులు కరెక్ట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. ఇందులో అల్యూమినియం ఉంటుంది. అల్యూమినియం దానికి ఈ రాగి కోటింగ్ ఉంటుంది. అట్లా కాకుండా
అల్యూమినియంది కాకుండా రాగి తీసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండాలి. లింకులు కొత్తగా వేసుకున్న వాళ్ళకి పడుకునేటప్పుడు లింకులు చూసిపోతే అటు ఇటు దొరుకుతారు కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకొని తీసుకోవాలి. స్టూడెంట్స్ తీసుకోవాలి. జై శ్రీరామ్. ఈ విధంగా జపమాల ఈ విధంగా అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. జై శ్రీరామ్. ఈ విధంగా ఊడిపోకుండా టైట్గా పీలుస్తున్నాడు ఈ స్వామి. చూడండి. స్వామి ఎన్ని సంవత్సరాల నుండి ఈ మాలలు అమ్ముతున్నారు? బాగానే సంవత్సరాలు. సుమారుగా ఒక 20 సంవత్సరాలు అవుతుందా? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అవుతుందా? మేమే 5-6 సంవత్సరాల నుండి వస్తున్నాం రెగ్యులర్గా. అంతే. మేము ప్రతిసారి ఇక్కడనే మాలలు తీసుకుంటాం. వేరే దగ్గర బట్టలు తీసుకొని ఇది పూజ స్టోర్. ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటాం. ఈ స్వామి మాకు మంచిగా సెట్ చేసి ఇస్తాడు మిస్ కాకుండా. ఇక్కడ అల్యూమినియం కాకుండా రాగి తీగలతోటి ఉంటాయి మాలలు కాబట్టి మధ్యలో ఊడిపోకుండా ఉంటాయి. చూడండి ఏ విధంగా పెళ్లి చేస్తున్నారో చూడండి. బాగా చిన్న సైజు కాదు. పెద్ద పిల్ల దాని పెడతారు. ఆకన్పల్లి తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ మాది. ఏం కాదు సార్, తాగిందా అది వల్లడే మాట్లాడలేదు అంత, నీకేం ప్రాబ్లం లేదు. చూడండి ఫ్రెండ్స్, మాలలు అన్ని తీసుకుంటున్నాం. ఇక నెక్స్ట్ గోదావరికి వెళ్ళి ఇది మాల వేసుకోవడమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ముందు వీడియో చూపిస్తా. చూడండి. వీళ్ళందరూ మా ఊరోళ్ళే. మేము అందరం ఎక్కడ తీసుకున్నా ఒకటి దగ్గర తీసుకుంటాం. చూడండి. అగరబత్తి కిలో. ఒక్క నిమిషం, ఒక 5 రూపాయలు కుంకుమ పసుపు. జిఆర్బియా 400 ఇస్తాను. మొందారం ఇస్తా అందరికి ఒకటిసారి. అగోటనా 49, 50, 51, 52, 108 కంటే తక్కువ ఉండదు. 108 మనిషికి ఎక్కువ 110 ఉన్నాయి. ఏం కాదు, 4-5 సార్లు ఎక్కువ అంటే అయిపోతాయి, తక్కువ ఉన్నాయి అంటే అయిపోతాయి. నోట్లోకి వెళ్ళి పదం ఎక్కువ వస్తాయి, దింపాలని కూడా ఏం లేదు. ఏంది ఏం కావాలి? గంధం, చందనం ఆగాలి. వెనక ఇచ్చినాను కార్డు ఎట్లా అగ్గి కౌరా యూట్యూబ్లో బండి. అందరికి మాలలు వేసుకున్న తర్వాత అందరికి లవంగాలు ఇస్తారు ఈ స్వామి. లవంగాల గదల పేరు బిరుదిచ్చారు మా స్వాములందరూ. గదల కోర స్వామి. ఎవరికన్నా లవంగాలు కావాలంటే ఈ దగ్గరికి రావాలి. ఫ్రెండ్స్ చూడండి, గోదావరి దగ్గరికి వచ్చినాం.
ఆ గోదావరిలో మాలలు వేసుకునేది అవన్నీ చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, గోదావరికి చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మాల ఏ విధంగా తీసుకుంటాం, మాల వేసుకునేది అన్ని చూపిస్తాను చూడండి. జై శ్రీరామ్ స్వామి. ఇక్కడ స్వాములు మాల దీక్ష తీసుకొని వెళ్తున్నారు. వీరిని అడుగుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. స్వామి స్వామి ఏ ఊరు నుండి వచ్చారు? మాది ఎన్ని సంవత్సరాలుగా బట్వంపల్లి మాల గ్రామం వేస్తున్నారు చెప్పండి. స్వామి మేము 2017 అంటే ఒక్కొక్క స్వామి మా స్వామి ఇప్పుడు కన్యాస్వామి. ఓకే ఈ స్వామి దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుండి ఇస్తుండు. ఓకే. నేను 2015 నుంచి ఎత్తున్నా. ఓకే. ఇంకో స్వామి వచ్చేసి ఆల్రెడీ 41 రోజులు వేసిండు, అవును. మాతోటి వచ్చిండు. ఇంకో స్వామి గురుస్వామి మాకు ఓకే. చిన్న స్వామి కానీ బాగా సంవత్సరాల నుండి ఎత్తాను. ఓకే. ఈ స్వామి ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏ ఊరు స్వామి? మాది బట్వాన్పల్లి స్వామి, బెల్లంపల్లి మండల్. మాది ఆకంపల్లి. అక్కడ పెళ్ళిన పక్కనే. పక్కనే. ఇప్పుడు ఎంతమంది వచ్చారు సార్ మొత్తం? మేము 5 స్వామి. అంటే మా గుడి కాడ ఉన్నారు ఒక 40 మంది. ఓకే. ప్రతి మీరు అంటే పాదయాత్ర వెళ్తారా? లేదు స్వామి, అంటే మా దగ్గర నుంచి పాదయాత్ర వెళ్ళే స్వాములు ఉన్నారు. వెళ్ళేవారు. ఇక మన వీలుని బట్టి. జై శ్రీరామ్ స్వామి. అంటే అంత ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వేసుకుంటాం స్వామి. ఎలాంటి చెడు జరగకపోతే ప్రతి సంవత్సరం మేము వేసుకుంటాం. కొండట ఆంజనేయ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని. సంవత్సరంలో ఈ మాలధారణ సమయంలోనే మంచిగా అనిపిస్తుందా? అవును స్వామి, ఇప్పుడు మాల వేసుకున్నా మేము చెప్పాలంటే ప్రతిసారి 21 రోజులు వేసుకునేది. కానీ ఈసారి ఏంటిదని అంటే కొన్ని బాధ్యతలు లేదంటే ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల, అనుకూలత లేకపోవడం వల్ల 11 వేసుకోవాల్సి వచ్చింది. ప్రతి సంవత్సరం 21 రోజులు వేసుకొని దేవుని దీక్షలో నిమగ్నులై మంచిగా జాగ్రత్తగా ఉండేటోళ్ళం. మంచిగా 21 రోజులు కంప్లీట్ చేసి విరమణ వేసుకొని వచ్చి ఇంటికాడ మళ్ళీ గుడికాడికి వెళ్ళి పీఠం జరుపుకొని దేవుని ఆశీస్సులతోటి ఇక మళ్ళీ కొత్త పని ప్రారంభిస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీరు భిక్ష గుడి దగ్గర చేస్తారా ఇంటి దగ్గర? ఇవాళ ఉగాది, అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు స్వాములందరికీ. జై హనుమాన్. అయితే ఈ రోజు ఉగాది రోజు ఏంటిదంటే ప్రతి ఎవరి ఇంట్లో వాళ్ళే భిక్ష వేసుకుంటాం మేము. ఎందుకనంటే ప్రతిరోజు మా గ్రామంలో ప్రతి ఒక్కరు భిక్ష పెట్టించుకుంటారు. కానీ ఉగాది రోజు ఏంటిదనంటే ఎవరి ఇళ్ళలో వాళ్ళే భిక్ష వేసుకుంటాం. మా ఇళ్ళలో తినేసి చేసుకుంటాం అన్నట్టు. ఓకే ఓకే. అంటే మిగతా సమయం ఈ రోజు ఉగాది పర్వదినం కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిగతా రోజులలో గుడి దగ్గర భిక్ష ఊర్లో ఎవరైనా వాళ్ళ ఇంటి కాడ. జై శ్రీరామ్ స్వామి. నేను మీ ఊరికి మళ్ళీ వస్తా స్వామి. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.